దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యెహోషువ 21వ అధ్యాయము 45వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో వచ్చినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీకు గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? యెహోషువ ద్వారా ఆత్మదేవుడు ఒక అద్భుతమైన మాట, ఒక బలమైన మాట, ఒక సజీవమైన మాటను పలుకుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో, ఇశ్రాయేలు ప్రజలతో పలికిన ప్రతి మాట కూడా నెరవేర్చునని వాక్యం సెలవిచ్చినది. ఏ యొక్క వాక్యం కూడా తప్పిపోలేదని, ఏ మాట కూడా, ఏ వాగ్దానం కూడా తప్పిపోలేదని ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగానే ఇశ్రాయేలు జనాంగంతో చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి నెరవేర్చి ఉంటుండగా ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీకు ఆత్మదేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే నీకు చేస్తానని నీకు మాట ఇచ్చి ఉన్నాడో, వాగ్దానం చేసి ఉన్నాడో, ఇదిగో ఇశ్రాయేలు జనాంగానికి చేసినటువంటి ప్రతి వాగ్దానం నెరవేర్చినట్లే దేవుడు నీ యొక్క వాగ్దానాలకు, నీకు ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చుటకు సమర్థుడైనాడు. హల్లెలూయా. కాలము లేట్ అయినప్పటికీ, కాలము తామదమైనప్పటికీ ఇచ్చిన వార్త ఖచ్చితంగా ఆత్మదేవుడు నెరవేర్చి ఉండలేదా? హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఏ వాక్కులైతే పలికి ఉన్నాడో నా దేవుడు ఈ దినమందే నీకిచ్చిన మాటలన్నీ నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. ఒక్కటి కూడా తప్పిపోకుండా నీకు అలాగే జరుగునుగాక. ఈ వాక్యము నమ్మినట్లయితే లేచి ఆయన పాదములను పట్టుకో. వాక్కు మారినటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. యెహోవా మాట ఇచ్చిన కార్యం సఫలం చేయకుండా వెనుకకు మరల కదా. వాక్యాన్ని గట్టిగా పట్టుకో. దేవా, ఇశ్రాయేలు జనాంగానికి శత్రువుల యొక్క బారి నుండి తప్పిస్తారని చెప్పావు కదా, వారిని తప్పించావు కదా, వారి నిందల నుంచి తప్పించావు కదా, వారి కష్టంలో నుంచి, నష్టంలో నుంచి, శ్రమలో నుంచి తప్పించావు కదా, విడిపించావు కదా, వారి పట్ల వాగ్దానం నెరవేర్చావు కదా. నా పట్ల కూడా వాగ్దానం నెరవేర్చు ప్రభువా. నాకున్న శ్రమలన్నింటిలో నుంచి, బాధలన్నింటిలో నుంచి, వ్యాధులన్నింటిలో నుంచి విడిపించి నీ మాటలు నా యందు నెరవేర్చు ప్రభు అని ఆయన పాదములను గట్టిగా పట్టుకో. ఖచ్చితంగా ఆత్మదేవుడు, కనికర సంపన్నుడు, ప్రేమగల, జాలిగల దైవము ఈ దినమందే నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుటకు సర్వసమర్థుడైనడు. లేచి ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే ఆశీర్వాదాలను పొందుకో. ఆమేన్. ఈ వాక్యం నీకు, నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.